హనుమకొండలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వడ్డేపల్లి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పూజలు చేశారు. అనంతరం ఫాతిమా నగర్ వద్ద మొక్కలు నాటి వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కి దక్కుతుంది. గాంధేయ మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని వినయ్ భాస్కర్ గుర్తు చేశారు. 10 ఏళ్ల కాలంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన కేసీఆర్ ప్రజల మనసులో ఎల్లకాలం ఉండిపోతారని వినయ్ భాస్కర్ అన్నారు. వరంగల్ నియోజకవర్గంలో కూడా గత 10 రోజుల నుంచి అనేక క్రీడాకారులను ప్రోత్సహించాలని, అనేక క్రీడాకారులకు క్రీడలు పోటీలు నిర్వహించి మరి వాళ్ళందరినీ కూడా ప్రోత్సాహకర బహుమతులు కూడా అందజేయడం జరిగింది. ఇదే కాకుండా మాజీ రాజ్యసభ సభ్యుడు సోదరులు సంతోష్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వృక్షార్చన రాష్ట్ర వ్యాప్తంగా మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు 3 చొప్పున నాటడం జరిగింది. ఇదే కాకుండా కాజ్పేట్లో మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అనేక దేవాలయాల్లో, మసీదులలో, అదేవిధంగా చర్చిలలో ప్రార్థనలు నిర్వహించి కేసీఆర్ గారు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండి మరొక్కసారి తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించి అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని గత 10 ఏళ్ళు అమలు చేసిన విధంగా మరోసారి పరిపాలన పగ్గాలు చేపట్టి ఈ రాష్ట్రాన్ని దేశంలో అగ్రభాగాన్ని ఉంచే విధంగా వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి ఆ దేవుని